తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడం మరియు సంస్థాగతంగా విస్తరించడంపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో ఓ పార్టీ ఉనికిని చాటుకునేందుకు మరియు భవిష్యత్ కార్యాచరణను ప్రకటించేందుకు పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరియు అమిత్ షా భేటీపై ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ చేసిన కొన్ని విశ్లేషణాత్మక వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. జనసేన శ్రేణులు దీనిపై నిరసన వ్యక్తం చేయగా, జనసేనపై జరిగే దాడులను సహించేది లేదని పవన్ హెచ్చరించారు. తెలంగాణలో పార్టీ బలోపేతంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో పార్టీని మరింత విస్తరించేందుకు ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జూన్ 2న తెలంగాణ జనసేన కీలక నేతలతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణలో పార్టీ ప్రస్తుత పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణ, ప్రజల్లో పార్టీని మరింతగా తీసుకెళ్లే మార్గాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి నగర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ దృష్టి తెలంగాణపై మరింతగా కేంద్రీకృతమైంది. యువత, మధ్యతరగతి ప్రజలు, ఉద్యోగార్థుల్లో జనసేనకు పెరుగుతున్న ఆదరణను పార్టీ బలంగా మార్చే దిశగా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. త్వరలో జరగనున్న గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లో పార్టీ స్థాయిని పెంచేందుకు ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్ అసెంబ్లీ ఎన్నికలను కూడా లక్ష్యంగా పెట్టుకుని ఇప్పటి నుంచే బూత్ స్థాయి బలపరిచే పనులపై పవన్ నాయకత్వం దృష్టి పెట్టింది. హైదరాబాద్లో జరిగే ఎన్నికల్లో జనసేన బలం పెంచుకుంటూ స్థానాలను సొంతం చేసుకునే విధంగా పవన్ దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తోంది. ఏపీలోని స్థిరమైన రాజకీయ శక్తిగా ఎదిగిన తర్వాత ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆయన అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. దీంతో ఈ భేటీలో పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఏం చెప్పబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారుతోంది.